ఈరోజు అందరికీ తెలిసిన విషయం, గత 19వ తారీఖు నుంచి కూడా కావలి పట్టణంలో ఒక ఎస్టీ సామాజిక వర్గానికి సంబంధించిన ఒక మహిళను వ్యవస్థిత చేసి కొట్టి ఏ విధంగా కావలి పట్టణంలో 24వ వార్డులో ఇక్కడ గతంలో 2 సార్లు తెలుగుదేశం కౌన్సిలర్గా పోటీ చేసిన వ్యక్తి ఏ విధంగా హింసించాడో ఈరోజు యావత్ దేశానికి కూడా తెలియటం జరిగింది. కానీ ఇక్కడ దుర్మార్గం ఏంటంటే, ఈ విధంగా ఒక ఎస్టీ లేడీని నడి బజారులో ఆ విధంగా కూడితే ఈ డిపార్ట్మెంటు, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంటు, ఇక్కడ లోకల్ కావలికి కాపు కాస్తానన్న ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు అటువంటి వ్యక్తిని కేసులో మొదటి ముద్దాయిగా పెట్టకుండా లాస్ట్ ముద్దాయిగా పెట్టడం చూస్తుంటే విడ్డూరంగా ఉంది. ఈరోజు ఆ కేసుని ఒక పక్క ఎస్పీ గారు కేసు కట్టండి అని చెప్పిన మీదట 19వ తారీఖు జరిగితే 26వ తారీఖు దాకా కేసు కట్టలేదు. 26వ తారీఖు కట్టడం, దాంట్లో 1, 2, 3, 4, 5 ముద్దాయిగా కొంతమంది లేడీస్ మహిళలని, అదేవిధంగా కొంతమందిని చేర్చి తర్వాత అసలు ముద్దాయిని 6వ ముద్దాయిగా ఆ టీడీపీకి సంబంధించిన కౌన్సిలర్ని, మాజీ కౌన్సిలర్ని చేర్చడం జరిగింది. ఈరోజు మేమంతా కూడా అడిగేది ఒకటే, ఒక ఎస్టీ మహిళను ఆ విధంగా చేస్తే పోలీసు వారు ఇదేనా ఈ కూటమి ప్రభుత్వంలో ఎస్టీలకి జరుగుతున్న న్యాయమని మేము అడుగుతా ఉన్నాం. ఇంతటి దారుణ పరిస్థితులు రాష్ట్రంలో ఈరోజు మనం ఈ కూటమి ప్రభుత్వంలోనే చూస్తూ ఉన్నాం. ఒక పక్క మేము అండగా ఉంటామని చెబుతూనే ఉంటారు, ఒక పక్క పవన్ కళ్యాణ్ ఎవరైనా లేడీస్ సైడ్ చూస్తే తాట తీస్తానంటాడు. ఎటుపోయేవి ఈ నాయకులు అని ఈరోజు ఇక్కడున్న ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు, మేము కూడా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఒక ఎస్టీ మహిళకి అన్యాయం జరిగిందంటే తప్పకుండా న్యాయం చేయాల్సిన బాధ్యత ఈ కూటమి ప్రభుత్వం మీద ఉంది. కానీ ఈరోజు అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఇక్కడ నాయకులు ఏ విధంగా ఆ ఎస్టీ మహిళకి అన్యాయం చేస్తున్నారో ఈరోజు ప్రజలంతా కూడా చూస్తున్నారు. ఇది సర్వసభ్య సమాజానికి కూడా సిగ్గుచేయడానికి కూడా మేము తెలియజేస్తున్నాం. ఆ మహిళకి న్యాయం చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇమ్మీడియట్గా ఆ ఎఫ్ఐఆర్ కాపీ మార్చాగా ఆ మొదటి వ్యక్తి ఎవరైతే 6వ వ్యక్తిగా పెట్టున్నారో, చిట్ట చివరి వ్యక్తిగా పెట్టున్నారో, ఎవరైతే మాజీ టీడీపీ కౌన్సిలర్ ఉన్నారో అతన్ని చేర్చి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకో. ఈరోజు ఆ మహిళ బయటకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. ఈరోజు వాళ్ళంతా కూడా నిర్భయంగా తిరుగుతూ ఉన్నారు. ఈ మాజీ కౌన్సిలర్స్ అంతా కూడా ఈ రోడ్డు మీద ఇటువంటి చర్యలు చేసి, ఇటువంటి కార్యక్రమాలు చేసి కూడా. అంతేకాదు ఈరోజు ఆ మహిళ యొక్క కొడుకు మీద ఒక అక్రమ కేసు బనాయించే విధంగా కూడా ప్రయత్నం చేసి ఒక అక్రమ కేసు పెట్టడం జరిగింది. ఓకే, ఈరోజు కొంతమంది మహిళలు నిన్న మాట్లాడారు. ఒకవేళ నిజంగా అది ఆ అబ్బాయి ఏదైనా తప్పు చేస్తుంటే అది పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వగా, అది ఏదైనా ఉంటే విచారించగా దాన్ని ఏ విధంగా సాగు చేయాలో పోలీసులు చేస్తారు. కానీ ఈరోజు చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని ఈరోజు వేరే దురుద్దేశంతో ఈరోజు ఆ మహిళని హింసించడం, ఈ విధంగా చేయటం
అన్యాయమని మేమంతా కూడా తెలియజేస్తున్నాం. డిపార్ట్మెంటు ఇక్కడ సిఐ కావచ్చు, డిఎస్పీ కావచ్చు, అదేవిధంగా ఎస్పీ కూడా చొరవ తీసుకొని కేసు కట్టమన్నారు కాబట్టి కట్టినట్టు ఉందే తప్ప ఈ డిఎస్పీ కాదు, సిఐ కాదు న్యాయమైతే చేయలేదు. ఇప్పటికన్నా ఎస్పీ గారు దీని మీద సమగ్ర విచారణ చేసి తప్పకుండా దోషుని శిక్షించాలని మేమంతా కూడా కోరుతున్నాం. అదేవిధంగా మన రాష్ట్ర ఎస్టీ కమిషన్ ఇమ్మీడియట్గా స్పందించి వారికి ప్రభుత్వం తరఫున కావాల్సిన బెనిఫిట్స్ అన్నీ కూడా వారికి ఇవ్వాల్సిన బాధ్యత ఉందని కూడా మేము తెలియజేస్తున్నాం. తప్పకుండా ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఇమ్మీడియట్గా అవన్నీ కూడా వారికి ఆ కుటుంబానికి అండగా ఉండాలని కూడా కోరుతా ఉన్నాం. కాబట్టి ఇటువంటి మగ జరగకుండా తప్పకుండా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఏదంటే మీరు కానీ ఆ వ్యక్తి మీద చర్యలు తీసుకోకపోతే తప్పకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం ఈ కుటుంబం కోసం పోరాడతాము, ఎస్టీకి అండగా ఉంటామని కూడా తెలియజేస్తున్నాం. ఈరోజు మన కావలి నియోజకవర్గానికి ఈరోజు ఎస్టీకి అన్యాయం జరిగింది అని చెప్పగానే మన కావలి నియోజకవర్గానికి మన పెద్దలు గౌరవనీయులు కాకాని గోవర్ధన్ అన్న, మన జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రివర్యులు మనమంతా కూడా వారికి అండగా ఉండాలని చెప్పి ఈరోజు కావలికి వచ్చి ఈరోజు వారి ఇంటికి పోయి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఈరోజు ఇక్కడికి వచ్చినందుకు అన్నకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను. తప్పకుండా అన్న కూడా ఈ విషయాన్ని వారికి న్యాయం జరిగేలాగా చేయాలి. దీన్ని తప్పకుండా రాష్ట్రంలో ఉన్న మా నాయకుడికి కూడా తెలియజేసి, ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియజేసి దీని మీద యాక్షన్ తీసుకోవాలని తప్పకుండా కోరుతాం. ఆ కుటుంబానికి న్యాయం జరిగేదాకా మేమంతా కూడా అండగా నిలబడతామని తెలియజేస్తూ ఇప్పుడు మిమ్మల్ని ఉద్దేశించి అన్న గోవర్ధన్ అన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను.